హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. అలాగే 16వ విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేయలేదు. 15వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మొదటగా అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చెక్ చేసుకోండి. 16వ విడతకు సంబంధించి ఇంకా ఎటువంటి చిన్న అప్డేట్ అనేది కూడా రాలేదు. వెంటనే కూడా త్వరలో పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా ప్రకటించి వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. మొదటగా అయితే సంక్రాంతి కానుకగా 15వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది. అలాగే ఈకేవైసీ ప్రతి రైతు కూడా కంపల్సరీ చేయించుకుంటేనే ఈ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది. ముందుగా అయితే ఈకేవైసీ ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పీఎం కిసాన్ 15వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది. ఇది జమ అయిన తర్వాతనే పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా అందజేస్తారు. అది కూడా అర్హుల జాబితాను అయితే ప్రకటించి తర్వాత వారి యొక్క ఖాతాలో 2000 రూపాయల చొప్పున అయితే బ్యాంకు ఖాతాలకైతే జమ చేస్తారు. వెంటనే కూడా మీ యొక్క బ్యాంకుకు ఖాతాలకు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసి